నమస్తే. ఇటీవల కులికపూడి ఎమ్మెల్యే గారు, కేశినేని చిన్ని అని ఎంపీ గారు, వాళ్ళిద్దరి మధ్య వివాదం జరగటం అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్యేలు అసలు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రులు కానీ, ఎవరైనా కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు, ఎంపీగా పోటీ చేసేటప్పుడు మీకు ఏదైతే గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత, ఎంపీ పదవి వచ్చిన తర్వాత కానీ, మంత్రి పదవి వచ్చిన తర్వాత కానీ మీకు ఎవరికైతే మీకు జీతం ఎంత వస్తుందో, మీకు అలవెన్స్లు అయితే ఏమేమి ఉన్నాయో వాటితోనే మీరు పదవిని అనుభవించాలి. వాటితోనే మీరు చేసే నియోజకవర్గాలకి అభివృద్ధి చేయాలి. ఏ అభివృద్ధి చేసినా గవర్నమెంట్ సొమ్ముతోనే కదా చేస్తారు. పాలసీల ప్రకారంగా సొంత డబ్బులు అయితే పెట్టరు కదా అభివృద్ధిలో. మీరు తిరిగేదానికి, మీ సొంత ఖర్చులకి, మీకు వచ్చే జీతము, మీకు వచ్చే అలవెన్స్లు, డ్రైవర్ జీతం ఇస్తారు, వెహికల్స్కి డీజిల్కి డబ్బులు ఇస్తారు, పిల్లలకి కరెంటు బిల్లులు కట్టేది ఉండదు, ఏమీ ఉండదు. ఏదైతే మీకు వస్తుందో దాంతోనే మీరు సర్దుకొని నీతి నిజాయితీగా చేయాలి. అదర్వైజ్ ఏదన్నా దేనికైనా మీరు దోపిడీకి కానీ, దౌర్జన్యానికి కానీ, లంచానికి కానీ పాల్పడితే మీకు కఠిన చర్యలు ఉంటాయి అనే విధంగా రాజ్యాంగంలో నుంచి ఒక చట్టం తీసుకొచ్చి చేస్తే ఏ ఒక్కడు పోటీ చేయడు. ఎమ్మెల్యేలకు నిలబడాలని ఎవడు ధైర్యం చేయడు. ఎందుకు చేయడు అంటే ప్రజలను మేపాల. దీనికి అంతటా కారణం ప్రజలే. ప్రజలను మేపాలా, ప్రజలకు ఓట్లకు డబ్బులు ఇవ్వాలి, ప్రజలకు బళ్ళకి ఆయిల్కి పట్టించాలి, వాళ్ళ అమ్మడి తిరగాలంటే డబ్బులు ఇవ్వాలి, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి, ముందు సీసాలు ఇవ్వాలి. అందుకని మేము 1000 కోట్లు దీంట్లో వీళ్ళందరికీ పెడితే కానీ మాకు ఓట్లు లేరు. మేము గెలిచిన తర్వాత మా డబ్బులు మేము సంపాదించుకోవాలి కదా. అందుకని ఇలాంటి చట్టాలు కానీ ఉంటే, అంటే జీతము అలవెన్సులు తప్ప వేరే దాన్ని మేము వాడుకోవటానికి లేదు, దోసుకోవడానికి లేదు, సంపాదించుకోవడానికి లేదు, కమిషన్లకు పాల్పడటానికి లేదు అని చెప్తే, అలాంటి చట్టం ఏదన్నా వస్తే ఒక్కడు కూడా పోటీ చేయడు, ఒక్కడు కూడా ముందుకు రాడు. ఎవడైతే నిజాయితీ పరుడు ఉంటాడో, నీతి నిజాయితీగా ప్రజల గురించి, ప్రజల బాధల గురించి ఆలోచించేవాడు ఉంటాడో వాళ్ళు ముందుకు వస్తారు, ఖచ్చితంగా ముందుకు వస్తారు. అలాంటి పరిస్థితి రావటానికి ముందు నాయకుల సంగతి పక్కన పెడితే మన ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే మనకు ఓటుకి నువ్వెంత ఇస్తావు? వాళ్ళు 5,000 ఇస్తున్నారు, నువ్వు 10,000 ఇస్తావా? నువ్వు 20,000 ఇస్తావా? వాడు 3 బాటిల్ ఇచ్చాడు, నువ్వు 10 బాటిల్ ఇస్తావా? 20 బాటిల్ ఇస్తావా? నాకు దేంట్లో కమిషన్ ఇస్తావు? నీ కాడికి వస్తే ఏమిస్తావు? కూర్చుంటే ఏమిస్తావు? నిలబడితే ఏమిస్తావు? ఇలా తయారైపోయారు ప్రజలు. ఉచిత పథకాలకి, ఉచితంగా వచ్చే డబ్బులకి. ఒక ఎమ్మెల్యే వెనక తిరుగుతుంటే చాలు, అయిపోయింది. వాడికి సర్వం జరిగిపోతాయి, ఇల్లు జరిగిపోద్ది, వాడి ఇబ్బందులు జరిగిపోతాయి, ఇంకా అంతా ఎంతో సంపాదించుకొని కూడా పెట్టుకుంటాడు. ఒక మంత్రి వెనక తిరిగితే చాలు, అన్నీ జరిగిపోతాయి. ఒక ఎంపీ వెనక తిరుగుతుంటే చాలు, అన్నీ జరిగిపోతాయి. ఏం చేయబల్లా, పని చేయబల్లా, ఏం చేయబల్లా. ఆయన నిద్రలేసి స్నానం చేసి గంజి బట్టలు వేసుకొని వాళ్ళ వెనక తిరిగితే చాలు, వాళ్ళు చెప్పిన మాట వింటే చాలు. వాళ్ళు తప్పు చేసినా, ఒప్పు చేసినా, వాళ్ళు ఏం చేసినా వాళ్ళు వెనకుండి నమస్కారం చేసుకుంటా వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే చాలు, వాళ్ళ జీవితాలు బతికిపోతాయి. అలాంటి వాళ్ళని ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ ఎంతోమందిని బతికిస్తున్నారు, 1000 మందిని. అందుకని వాళ్ళకు వచ్చిన జీతం సరిపోదు, వాళ్ళకు వచ్చే అలవెన్స్ సరిపోవు. ఖచ్చితంగా వాళ్ళ కమిషన్లకి, అక్రమాలకి, దోపిడీలకి పాల్పడాలి. పాల్పడితేనే ఇవన్నీ చేయగలరు. సో ముందు ప్రజలు ఎప్పుడైతే మాకు ఉచిత పథకాలు వద్దు, మాకు ఓట్లకు డబ్బులు అవసరం లేదు, మేము నీతి నిజాయితీగా ఉంటాము, మీరు ఎప్పుడు నీతి నిజాయితీగా ఉంటారో, ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో వాళ్ళు పోటీ చేయండి అనే పరిస్థితికి వస్తే కానీ ఈ మారవు. నమస్తే.